Now let's see the most important concept called as array methods. So arrayలో ఏవే మెథడ్స్ ఉంటాయి? ఫస్ట్ ఆల్రెడీ మనం లెంత్ మెథడ్ చేసేసాం. ఓకే, వాట్ ఇట్ విల్ గివ్? ఇట్ విల్ రిటర్న్ ద టోటల్ సైజ్ ఆఫ్ అన్ array. array యొక్క టోటల్ సైజ్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్, very much important method called as push. Very much important method called as push. So what is the purpose of push? Push అంటే ఏం చేస్తుంది? Okay, so it helps the user to add a new element to an array. అరేలోకి కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడం కోసం మనం ఏం వాడతాము? పుష్ అనే మెథడ్ వాడతాం. ఏం వాడతాం మనం? పుష్ అనే మెథడ్ వాడతాం. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి array డాట్ పుష్ ఆఫ్ యువర్ న్యూ ఎలిమెంట్. నీ న్యూ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మనం ఈ పుష్ అనే మెథడ్లో పాస్ చేస్తాం. సో ఏమవుతుంది? ఇది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దిస్ పుష్ మెథడ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ ఫర్ అస్. ఓకే, నౌ ఇది నాకు ఆల్రెడీ యారే ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను? array డాట్ పుష్ ఆఫ్, సో నేను యాపిల్ అనే ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఈ నెక్స్ట్ 1 2 3 4 ఏదైతే ఉందో దాని తర్వాత నాకు యాపిల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, లెట్స్ రన్ దిస్ అండ్ సీ. విల్ గెట్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్. సి ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్లో యాడ్ అయింది. ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్లో యాడ్ అయింది. ఓకే, సో క్లియర్ అబౌట్ push method. So push method will help you to add a new element to an array. array లోకి కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడం కోసం మనం ఏం వాడతాం? పుష్ వాడతాం.